రైట్. నేను ఒక మాట అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సమగ్ర కులగణన లెక్కలు బయటకు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టినటువంటి సందర్భంలో అందులో ఒక కీలకమైనటువంటి డాటా బయటకు వచ్చింది. ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హత ఎంతమందికి ఉంది అంటే 5% మందికి కూడా అర్హత లేదని తేలింది. మరి 5% మందికి 10% రిజర్వేషన్, 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. మరి ఇప్పుడు రెడ్లు వెలమలకు ఉద్యోగాలు రావాలని తీన్మార్ మల్లన్న కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి 3 లెక్కలు రాసిన, ఈడబ్ల్యూఎస్ని సవరించాలని చెప్పిన, ఈడబ్ల్యూఎస్ని తాజా డాటా ఆధారంగా సవరించాలని చెప్పిన, ఆయన సవరించట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సోదరులకు చెప్తా ఉన్నా, ఇవాళ ఆడ 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 ఓ బోర్డు ఉంటుంది, క్లాస్ యాప్, అది తీసుకురా. ఇక్కడ తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి కృషికి ఇటీవల నాకు ఒక అవార్డు ఇచ్చినారు. తీన్మార్ మల్లన్న ఎడ్యుకేషన్ యాప్ అని ఒకటి 2-3 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే కొన్ని వేల మంది దాని ద్వారా ఉద్యోగాలు పొందినారు. కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందినారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న మాట వాస్తవం. మేము పోరాటం చేసి రెడ్లను వెలమలకు ఉద్యోగాలు కల్పించేటువంటి పోరాటంలో అయితే తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ఇది సవరించిన తర్వాత నోటిఫికేషన్లు వేయాలి, మా బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్ వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇటీవల కాలంలో ఈ యాప్ ద్వారా చదువుకుంటున్నటువంటి పిల్లలు, తీన్మార్ మల్లన్న ఎడ్యుకేషన్ అనే యాప్ ఉంటుంది. ఒకే ఒక్క రూపాయికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కోర్సులను ఫ్రీగా అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో ఎడ్యుకేషన్ విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ నాకు ఎలాంటి డౌట్ లేదు. నేను ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన, మెజారిటీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన ఖచ్చితంగా మాట్లాడతా. దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోతున్నటువంటి అప్పర్ కాస్ట్ వర్గం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేదాకా వదిలిపెట్ట. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ కోటా ఇంప్లిమెంటేషనే లేదాడ, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 అమెండ్మెంట్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ అనేది భారత పార్లమెంట్ రూపొందించిన అమలు రాష్ట్రాల పరిధిలో ఉంది. కాబట్టి రేపొద్దున బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ గా రద్దు చేస్తాం. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు నిజంగా నష్టపోయారని భావిస్తే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చైనా సరే మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకొస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగస్తులకు అన్యాయం జరగని.